సార్ ఇంకోటి మా దృష్టికి ఇంకా ఈ ప్రాజెక్ట్ స్టార్టే కాలేదు. అసలు ఇంకా మాట ముచ్చటల దగ్గర ఆగింది. ఇది కేవలం ఏ రకంగా చూసినా కేవలం వీళ్ళ లబ్ధి పొందడానికి కమిషన్ల కోసం ఇదంతా చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1 బ్యాక్ ఎండ్‌లో ఎక్కడెక్కడైతే ఈ రివర్ ఫ్రంట్‌ని తీసుకొద్దాము, డెవలప్ చేద్దాం అనుకుర్రో అక్కడక్కడ ముందే భూములు కూడా సర్వే చేసుకుంటున్నారంట. అక్కడ భూములు ఎక్కడున్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ముందే కొనుక్కోవాలి అని చెప్పి. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఈ విషయం? రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ అనేది ఓపెన్ డాక్యుమెంట్. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి బంధువులు ఈ గత 45 రోజులు ఈ 2-3 నెలల్లో కొత్తగా ఏ కంపెనీలో జాయిన్ అయ్యారు, ఆ పాత కంపెనీల ట్రాక్ రికార్డ్ ఏంటి, ఈ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు గతంలో మూసీ నది మురికి ఎత్తేసిర్రా, నదులలో పుడిక తీసివేసిర్రా, లేవన్నా ఇంజనీరింగ్ కంపెనీ ఎక్స్పర్టైజ్లో ఒకసారి చూడండి. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 4 నుంచి 5 కంపెనీల్లో వీళ్ళ బంధువులు జాయిన్ అయినట్టు తెలిసింది. అవన్నీ కూడా నదులకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి నదుల్లో పుడిక తీసే కంపెనీలు. దీన్ని బట్టి దాల్మే కుచ్చు కాలా అంటున్నారు. అది అవునా కాదా అనేది వాళ్ళు చెప్పాలి. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు డిబేట్కి వస్తే నేను ప్రూవ్ చేస్తా ఏ కంపెనీలో ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు. ప్రూఫ్స్ కావాలంటే ఏది మాట్లాడినా దానికి ప్రూఫ్స్ కావాలి. అన్నిటికీ ప్రూఫ్స్ నాకు దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ మా రేవంత్ అన్నని తప్పుదో పట్టించిన ఎవడు, మా రేవంత్ అన్న పేరు మూసీ రెడ్డిగా మార్చాలని చూస్తున్నాడు ఎవడు. మూసీ రెడ్డి బాగుంది. ఇప్పుడు మా రేవంత్ అన్నని మేము రేవంత్ అన్న అని పిలుచుకుంటే ఎవడో మా రేవంత్ అన్నని తప్పుదో పట్టిస్తున్నారు. వాడిని మాత్రం వదిలిపెట్టాను. సరే తప్పుదో పట్టిస్తే ఈయన ఎందుకు తప్పుదారి ఎక్కాలి? ఇప్పుడు మా అన్న చదువుకుంది BA బీటెక్ ఇంజనీరింగ్. ఆయన ఏదో పాపం లండన్ పోయొచ్చిండు, దావోస్ లో ఇంగ్లీష్ మాట్లాడిండు. మా లండన్ కూడా ఉండాలని ఉండొచ్చు. ఇప్పుడు కేటీఆర్ గారు వెస్ట్ వైపు హైదరాబాద్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పేరు తెచ్చుకోవాలనే కాంక్ష ఉంది. కానీ ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి ఆయన సలహాదారులు అడ్వైజర్లా బడ్వైజర్లా తెలవాలి. ఈ బడ్వైజర్ల భర్తం పట్టాలి. రేవంత్ అన్న రేవంత్ గానే ఉండాలి. మూసీ నదికి ఎంత అవసరమో అంత పెట్టండి, పేద ప్రజల జీవితాలు బాగుపరచండి. కానీ బడ్జెట్ పేరుతో బరిదెగించి మీ అయ్య తాత జాగిరి కాదు ఇది. మా పేద ప్రజలు కట్టిన రక్తాన్ని చెమటగా మార్చి మీకు పన్నులు కడితే మీరు మా జీతగాళ్ళు, మీరు మా సేవకులు, మీరు మా ప్రజాప్రతినిధులు. భారతదేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాసేవకులు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది. మా డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలో మీకు ప్రయారిటీ. మీరు ఓనర్లు కాదు, మీరేమి రాష్ట్రానికి చక్రవర్తులు కాదు. ఆయన చక్రవర్తులు అనుకున్న వాళ్ళు మేమే అనుకున్న వాళ్ళు ఏమయ్యారు? ఇలా ఫామ్ హౌస్లో కూర్చొని ఎట్లున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికే తెలంగాణలో అప్పుల శాతం ఎంత పెరిగిందో తెలుసా అమ్మా? 2014లో 70,000 కోట్లు ఉంటే 2023కి 7 లక్షల కోట్లు పెరిగింది. అంటే ఎంత శాతం పెరుగుంటుంది మీరు ఊహించండి ఒకసారి. అప్పుల శాతం ఒక కంపెనీ కానీ ఒక ఇల్లు కానీ ఎంత శాతం పెరుగుతుంది జనరల్గా అప్పుల శాతం ఈ 10 ఏళ్లలో? అంచనా గెస్ చేయండి. 20%. నువ్వు చెప్పమ్మా ఎంత శాతం పెరగచ్చు జనరల్ గెస్? అప్పులు జస్ట్ ఒక గెస్. ప్రజలారా, మన తెలంగాణ ధనిక రాష్ట్రం నుంచి అప్పుల కుప్పైంది అంటున్నాం కదా, 850% పెరిగింది. అసలు 2014 1% కూడా చెప్పలేదు కదా నేను. 2014లో పోలిస్తే ఇప్పుడు 2023కి ఈ 9 ఏళ్లలో 825% అప్పు పెరిగింది. 825% అప్పు. ఓకే. మనం శ్రీలంక, వెనిజులా, జింబాబ్వే దాన్ని మించిపోతాం. చపాతీల కోసం కొట్టుకోవాల్సి వస్తుంది. ఈ అప్పుల శాతమేమో అంతా ఎన్ని రెట్ల అప్పు పెరిగింది అంటే 10 రెట్ల అప్పు పెరిగింది. 70,000 కోట్ల నుంచి 7 లక్షల కోట్లు. మరి 7 లక్షల కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది? సంవత్సరానికి 3 లక్షల కోట్ల ప్రజలు కట్టిన డబ్బులు 30 లక్షల కోట్లు ఎక్కడికి పోయింది? ఈ ప్రజల డబ్బులకి కస్టోడియన్గా ఉండాల్సిన వాళ్ళు భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు, 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీలు. ఇది ప్రజాస్వామ్య దేశం అందామా? బరి తెగించిన బాధ్యత లేని పాలకులు అందామా? కాబట్టి ప్రజలారా, బడ్జెట్ అంటే అంకెలు లెక్కలు కాదు. బడ్జెట్ అంటే మన జీవన ప్రమాణాన్ని పెంచే సూచీలు. ఇంకా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా, RBIకి తెలియకుండా ఇంకో 3 లక్షల కోట్లు తెచ్చిరు. దాదాపు 30 రకాల కార్పొరేషన్లు పెట్టిరు. ఈ కార్పొరేషన్ ఆదాయం రూపాయి, ఖర్చు 1,00,000 కోట్లు. ఈ కార్పొరేషన్లు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ అప్పంతా మనమే కట్టాలి. రేపు నీ పుట్టబోయే బిడ్డ మీద, పుట్టబోయే మనవడి మీద కూడా ప్రతి తల మీద 2014లో అప్పు ఎంత ఉంటుంది? 2014లో గెస్ చేయండి ఎంత ఉండొచ్చు? దాదాపు ఒక 2014లో అప్పు వేలలోనే ఉంది కదా సార్. మాక్సిమం గత ప్రభుత్వాలు 70 ఏళ్లలో చేసిన అప్పు తెలంగాణకు వచ్చిన వాటా 2014లో నీ మీద నా మీద 20,000 ఉండే. ఎప్పుడు? 2014లో. ఇప్పుడు 2023లో
మీ మీద 2 లక్షలు, నా మీద 2 లక్షలు, మీ మీ ఇంట్లో చిన్న పాప మీద 2 లక్షలు, నా కొడుకు మీద 2 లక్షలు. మరి అప్పులన్నీ రేవంత్ రెడ్డి ఆస్తుల మీద తీరుస్తాడా, లేకపోతే గత ప్రింటింగ్ ప్రెస్ అనుభవంతో ప్రింటింగ్ చేస్తాడా, లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ లో మరి దాచుకున్న నయీం డబ్బులు అవి దాచుకున్నాడు కదా లక్షల కోట్లు, అవి అమ్మి తీస్తారా? వీళ్ళ ఆస్తులు 23 దేశాల్లో ఉంటాయి, వేల కోట్లకి వెళ్తాయి. తినడానికి తిండి లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి లక్షల కోట్లు ఉంటాయి, బంజారాయిల్స్ లో బంగ్లాలు ఉంటాయి, చార్టర్డ్ ఫ్లైట్లు ఉంటాయి. కానీ అప్పులు మాత్రం మనమే తీర్చాలి. కాబట్టి ప్రజలారా, బాధ్యత లేని బరి తెగించిన ఈ బద్మాష్ గాళ్ళు మన నాయకులైతే మనం చూస్తూ ఊకుందామా?